Welcome to Today Tomorrow. This is Kavya. Today sports updates ఏంటి ఇప్పుడు చూద్దాం. Sunrisers Hyderabad versus Mumbai Indians. Match number 8. Venue Rajiv Gandhi International Stadium, Hyderabad. ఇవాళ సాయంత్రం 7:30కి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమిని చవి చూశారు. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి దాకా పోరాడి ఓటమి పాలయ్యారు. అలాగే గుజరాత్ టైటన్స్ తో ఆడి ముంబై ఇండియన్స్ కూడా అతి చెరువులోనే ఓటమి పాలయ్యారు. సో ఇవాళ జరగబోయే మ్యాచ్ చాలా హోరాహోరీగా జరగబోతుంది. ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మా హైదరాబాద్ గెలవాలంటే కాదు, మా ముంబై గెలవాలని చాలా బెట్టింగ్లే నడుస్తున్నాయి బయట. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరగబోయేది ఎక్కడో కాదు, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే 2024 IPL లో ఇవాల్టి జరగబోయే 8th మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో జరగబోతుంది. ఇవాల్టి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ స్టేడియంలో టోటల్ 69 మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడి విన్ అయిన వాళ్ళ రేషియో 38%. అలాగే సెకండ్ బ్యాటింగ్ ఆడి విన్ అయిన వాళ్ళ రేషియో 68%. అలాగే ఈ పిచ్ పైన ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 159 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 147. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ టార్గెట్ చేస్ చేసింది ఆర్ఆర్ టీమ్ 217 for 7 wickets ఇన్ 19.5 overs. అలాగే లోవెస్ట్ టార్గెట్ స్కోర్ చేస్ చేసింది మన ఎస్ఆర్హెచ్ టీమ్ 118 for 8 wickets ఇన్ 20 overs. మన సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే గనక 20 మ్యాచెస్ విన్నింగ్ రేషియో ఇలా ఉంది. యావరేజ్ స్కోర్ 175, హైయెస్ట్ స్కోర్ 217, లోవెస్ట్ స్కోర్ 134. మరి ముంబై ఇండియన్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే 60% విన్నింగ్ రేషియో ఉంది. యావరేజ్ స్కోర్ 186, హైయెస్ట్ స్కోర్ 218, లోవెస్ట్ స్కోర్ 139. లాస్ట్ 5 T20 మ్యాచ్ రిపోర్ట్ చూసుకుంటే గనక ముంబై ఇండియన్స్ ఆడిన 5 మ్యాచెస్ లో 3 ఓడిపోయి 2 గెలిచారు. అలాగే మన ఎస్ఆర్హెచ్ టీమ్ ఆడిన లాస్ట్ 5 T20 మ్యాచెస్ లో 5 ఆడి 5 మ్యాచెస్ ఓడిపోయారు. అగైనెస్ట్ ఈచ్ అదర్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 1 విన్ అయ్యారు, ముంబై ఇండియన్స్ 2 విన్ అయ్యారు. ఈ రెండు టీమ్ లో కూడా బ్యాటింగ్ లైనప్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 173 ఉండొచ్చు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే 60% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే కూడా 60% విన్నింగ్ రేషియో ఉంది ఈ పిచ్ పైన. ఇక ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇది టోటల్ బ్యాటింగ్ సపోర్టింగ్ పిచ్. ఇక్కడ బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్ కొంత ఇబ్బంది పడతారు, కానీ పేసర్స్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే టెంపరేచర్ 31.84 degrees, స్కాటర్డ్ క్లౌడ్స్ ఉంటాయి. టీమ్ కంపారిజన్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 60%, ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ 40% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి అనేది విశ్లేషకుల అంచనా. సో ఇక ప్లేయింగ్ 11 సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ చూసుకుంటే మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఆడెం అక్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, పేట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్. మరి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్, నమన్దీర్, డివాల్ బ్రావిస్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోటెస్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుసారా. సో ఇది ఇవాల్టి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రొడిక్షన్ రిపోర్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు, మన హైదరాబాద్ లో జరగబోయే ఈ మ్యాచ్ ని వీక్షించండి. మరిన్ని ప్రెడిక్షన్ రిపోర్ట్స్ కోసం టుడే టుమారో ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.